ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలను కరీంనగర్లో ఘనంగా జరిగాయి. ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్లు హాజరై జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని, వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశామని స్పష్టం చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆటో డ్రైవర్ల దినోత్సవం ఆగస్టు 1వ తారీఖు. ఆ ఆగస్టు 1వ తారీఖు ప్రపంచ ఆటో కార్మికులు మరియు ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వాళ్ళని చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఇప్పుడే కాదు, 20-25 సంవత్సరాల నుంచి చూడంగా ఆటో నడపడం వల్లనే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిన పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఆ రోజు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా 5 లక్షలకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా అనుకోకుండా ప్రమాదంలో చనిపోతే మరి కుటుంబానికి రూపాయి కూడా ప్రీమియం చెల్లకుండానే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు లైఫ్ ట్యాక్స్ కూడా మొత్తం మీరెవరు లైఫ్ ట్యాక్స్ కట్టద్దు అని చెప్పేసి లైఫ్ ట్యాక్స్ కూడా కట్టకుండా చేసిన ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. దాని తర్వాత ఎన్నో రోజుల నుంచి పెండింగ్ బిల్స్ చుట్టుండే చాలాన్స్ ఫిట్నెస్ కోసం లేవని చెప్పి చాలా ఎత్తున్నారు. ఒకటేసారి కేసీఆర్ గారు ఆటో కార్మికులకు ఎవరిడంగా ఫిట్నెస్ ఛార్జీలు కట్టద్దు అని 350 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ యొక్క ఆటో ఫిట్నెస్ కూడా మొత్తం కూడా ప్రభుత్వం కట్టింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఎక్కువ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు. ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే